హాయ్ అండి, నేను మీ డాక్టర్ జ్యోత్స్న, గైనకాలజిస్ట్. అయితే మెనోపాజ్ వచ్చిన తర్వాత 45-50 ఇయర్ ఓల్డ్ ఎప్పుడైనా రానివ్వండి, మెనోపాజ్ వచ్చిన తర్వాత అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత, మన వాడుక భాషలో చెప్పాలంటే ఎండిపోయిన తర్వాత, నెలసరి ఎండిపోయిన తర్వాత కొన్నేళ్లకి మళ్ళీ బ్లీడింగ్ కనబడితే అది పట్టించుకోవాలా, పర్వాలేదని వదిలేయొచ్చా? మెనోపాజ్ వచ్చింది అని మనం ఎలా చెప్తామంటే, ఒక 1 ఇయర్ వరకు అట్లీస్ట్ మనకి పీరియడ్స్ అయిపోయినప్పుడు దాన్ని ఆల్మోస్ట్ మెనోపాజ్ అటైన్ అయినట్టు మనం కన్సిడర్ చేస్తాము. ఈ తర్వాత బ్లీడింగ్ కనబడితే కొన్నేళ్ల తర్వాతనో కొన్ని నెలల తర్వాతనో మళ్ళీ బ్లీడింగ్ కనబడితే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ వల్ల కావచ్చు, పాలిప్స్ వస్తాయి, పిలకలు అంటాము, దానివల్ల కావచ్చు. లేదు చాలా ఎక్స్ట్రీమ్ కింద మాట్లాడుకోవాలంటే కొంతమందికి వెరీ రేర్ కేస్ సినారియోస్లో చిన్న క్యాన్సర్స్ వల్ల కూడా అట్లా మధ్య మధ్యలో కనిపించవచ్చు. కాబట్టి నెలసరి ఎండిపోయాయని, మెనోపాజ్ వచ్చిందని, ఆ తర్వాత బ్లీడింగ్ అవుతున్నా అది పోవాలి అని దయచేసి ఇంట్లో కూర్చోకండి. గైనకాలజిస్ట్ దగ్గరికి రండి. మేము చూసి ఏం చేయాలో దాన్ని బట్టి తగిన టెస్టులు చేసి దాని ప్రకారం మీకు ట్రీట్మెంట్ ఇస్తాము. థ్యాంక్ యూ.